పెట్రోల్ బంక్ వాళ్ళకి ఏమైనా సూచనలు చేయాలనుకుంటున్నారా? అంటే లైక్ క్యాన్స్ టిన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోవడం వల్ల మీరు చెప్పినట్లుగా తొందరగా అయిపోతుంది పెట్రోల్, దానివల్ల లిమిటెడ్ మనం రేషనింగ్ చేయను. కానీ మీరు అన్నట్లు ఆల్రెడీ ఆ ట్యాంకర్స్లో ఏమన్నా క్యాన్స్లో ఎవరు తీసుకెళ్తున్నారో వాళ్ళు ఆపండి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది. మన పోలీస్ ఆఫీసర్స్ కూడా జోనల్లో రెవెన్యూ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. అలా చేస్తే కేసు పెడతానని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆపారు. మన వెహికల్స్లోనే అందరు కూడా 2 లీటర్ 3 లీటర్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. 10 లీటర్స్ 12 లీటర్స్ పెట్టుకుంటున్నారు. మన కార్ వాళ్ళేమో 20, 25, 30, 50 ఎంత కెపాసిటీ ఉంది ఫుల్ కొట్టేస్తున్నారు. అది ఇంకా ఈరోజు సగం అయితే కూడా మళ్ళీ వచ్చి ఫుల్ కొట్టేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా చేయవద్దు. సఫిషియెంట్ స్టాక్ ఉంది. అట్లనే పెట్రోల్ యాజమాన్యం కూడా మనం తెలియపరచను. ఎటువంటి క్యాన్స్లో కానీ లూజ్గా కూడా అమ్మొద్దని చెప్పి కూడా మనం తెలియపరచడం జరిగింది. పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అందుకే మోస్ట్ ఆఫ్ బోర్డులను ఏర్పాటు చేసి పెట్రోల్ బంక్ ని క్లోజ్ చేశారని వార్తలు కూడా వస్తున్నాయి. అది బిజినెస్లో జరిగే ఒక ప్రక్రియ. అది ఓడి ఫెసిలిటీ కొన్నిసారి బ్యాంక్ ఇస్తారు, కొన్నిసారి యాజమాన్యం ఇస్తుంది. అది జరిగే ప్రక్రియ. దానివల్ల ఇది ఎఫెక్ట్ అయిందని చెప్పడానికి మనకి ఇంకా అది క్లారిటీ లేదు. బట్ మనం మాత్రం యంత్రాంగ తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి చెప్పేది ఏమంటే స్టాక్ ఉంది, సఫిషియెంట్ స్టాక్ ఉంది, 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. సో ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్మోస్ట్ మనకు 225, 230 హైదరాబాద్ సిటీ పోలీసులో యంత్రాంగంలో ఆల్మోస్ట్ 186 జిల్లా, హైదరాబాద్ జిల్లాకు వస్తే 186 పెట్రోల్ పంప్స్ ఉన్నాం. మనకు ఆల్మోస్ట్ 240 దాకా హైదరాబాద్ సిటీలో, అంటే మనకు రాజేంద్ర నగర్, శంషాబాద్ కూడా కలవడంతో అన్ని బంక్స్ ఉన్నాం. మనం అన్ని చోట్ల కూడా మనం బందోబస్తు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా యాజమాన్యంతో మనం టచ్ ఉన్నారు. మన లోకల్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ స్టాక్ లేదు వాళ్ళు కూడా వెరిఫై చేశాను. స్టాక్ ఆన్ ది వే ఉందని చెప్పి కూడా తెలియపరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఉద్దేశంగా పాత వీడియోలు పెట్టడం, తర్వాత ఇంకా పెట్రోల్ దొరకదు 2 నెలల వరకు అని కొన్ని కామెంట్స్, కొన్ని పోస్టులు పెడుతున్నారు. అట్లాంటి వారికి దానిపైన కూడా మన సోషల్ మీడియా టీం కూడా నేను అలర్ట్ చేశాను. వాళ్ళపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన పుకార్తో ఇది స్టార్ట్ అయింది. నిన్నే రాత్రి నుంచే మానిటర్ చేస్తున్నాను. మార్నింగ్ నాకు కొంచెం అనుమానం వచ్చిన తర్వాత పోస్ట్ పెట్టిన తర్వాత కొంచెము తగ్గింది. బట్ మళ్ళీ అగైన్ రాత్రి అక్కడేదో రాజ్కోట్లో, సూరత్లో కొంచెం ఏదో స్టాక్ తగ్గింది, అక్కడ వీడియోస్ ఇక్కడ సర్క్యులేట్ కావడంతో ఇది ప్యానిక్నెస్ రాత్రి స్టార్ట్ అయిపోయింది, జామ్ అయిపోయింది. దాంతో మళ్ళీ మనకు నిన్నే వర్షం కావడంతో ఇంకా మనకు కొంచెం సమస్య కూడా తీవ్రత పెరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ లేదు. సో ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, యంత్రాంగ తరఫు నుంచి కోరుతున్నాను. ఈరోజు జిల్లా సివిల్ సప్లైస్ టీం అందరూ కూడా, అదే విధంగా గారు స్వీపీ గారు అండ్ వారి టీం అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో దట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే అందరూ పానిక్ లాగా క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని. మేము స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన పానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా సప్లై నిరంతరాయంగా జరుగుతుంది. బట్ ఇష్యూ ఈ పానిక్ వల్ల, సోషల్ మీడియాలో క్రియేట్ అయిన పానిక్ వల్ల చాలామంది వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అప్ అవుతున్నారు. మేము కూడా డిస్ట్రిక్ట్ మొత్తం మాకు ఉన్న 186 పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్లో ఎవరో ఒకరు కంటిన్యూస్గా ఇక్కడ ఈచ్ పెట్రోల్ బంక్లో ఉండి మానిటర్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము మా కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్స్కి ఫోన్ చేయండి ఏదైనా ఇష్యూస్ ఉంటే. బట్ ప్యానిక్ స్టేజ్లో మనం వెళ్ళి ఎక్కువ ఫిల్లింగ్ చేసుకుంటే అది క్యాన్స్లో కానీ ఇలాంటి వాటిలో అవసరం లేదు తీసుకువెళ్ళడం. సో అది మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ద్వారా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. సో డూ నాట్ గో అండ్ క్రౌడ్ ద పెట్రోల్ బంక్స్. థ్యాంక్ యూ.